సో రైట్, ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇఫ్ పిఏ అండ్ పిబి ఆర్ టాంజెంట్స్ టు ద సర్కిల్ అట్ పాయింట్ పి. ఓకే, ఇఫ్ ఆర్క్ ఏఎంబి సబ్టెన్స్ అన్ యాంగిల్ 200 degrees అట్ సెంటర్ అన్నాడు. ఆర్క్ ఏఎంబి ఈ ఏఎంబి ఆర్క్ ఉంది కదా, సో దిస్ ఆర్క్ ఇస్ సబ్టెండింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 200 degrees అట్ సెంటర్. అంటే మనం ఏం చేయాలంటే సెంటర్ ఒక పాయింట్ పెట్టుకుంటాం కదా, సో సెంటర్ దగ్గర యాంగిల్ 200 అంట. సెంటర్ దగ్గర అంటే ఇది ఏఎంబి ఆర్క్, ఈ రెడ్ కలర్లో ఉండేది ఏఎంబి ఆర్క్ చూడండి. ఓకే, ఈ రెడ్ కలర్లో ఉండేది ఏఎంబి ఆర్క్. ఈ ఏఎంబి ఆర్క్ సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత మనకి 200. ఇప్పుడు సెంటర్ దగ్గర టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి 360 కదా. సెంటర్ దగ్గర టోటల్ యాంగిల్ మనకి 360 కదా. సో 200 పోతే ఇంకెంత ఉంటుంది మనకి, ఇది 160. సో 360 మైనస్ 200 ఇదేమవుతుంది నాకు 160. ఓకే, నౌ వీ నో దట్ ఇంకో ప్రాపర్టీ ప్రకారము ది యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ అట్ సెంటర్ ఈజ్ డబుల్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద సేమ్ ఆర్క్ అట్ సర్కంఫరెన్స్. కాబట్టి సో ఇదేమవుతుంది నాకు, ఇది 160, ఇది ఇదేమవుతుంది నాకు 80. అండ్ ఈ రెండు యాంగిల్స్ సప్లిమెంటరీ కదా, ఇది సప్లిమెంటరీ కదా మనకి. ఎందుకు, ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ కదా. పిఏ ఇది 90, ఇది 90, 180, ఇంక ఈ రెండు కలిపితే 180. సో కాబట్టి ఆన్సర్ ఏమన్నా నాకు 20. ఆన్సర్ ఇస్ 20.